ఎంత పెద్ద హమేషా కదా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్ చాలా ఘోరంగా పాయింట్స్ టు బీ నోటెడ్. ఈ కాంటెంట్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు ఎప్పుడూ కాశ్మీర్ రాకపోయి ఉంటే డెఫినెట్గా ఇది మాత్రం వినండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు కాశ్మీర్ ప్లాన్ చేసినా కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఇండివిజువల్గా అయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే ప్యాకేజ్ ద్వారా మీకు ఏమైనా తక్కువలో వస్తుందా. ఇన్ కేస్ మీకు ఒక 5-10K ఆ మార్జిన్లో ప్యాకేజే బెటర్ అనిపిస్తే, అంటే ప్యాకేజ్లో వస్తుంటే మీరు ప్యాకేజీ ప్రిఫర్ చేయండి. ఏది మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, ఎందుకంటే మీకు చాలా హెడేక్స్ అనేది తప్పుతాయి. ఎందుకంటే మీ ఓన్గా వచ్చినప్పుడు కొంచెం మీరు హోంవర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు మీ ఓన్గా వచ్చినప్పుడు మీరు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 ట్రైన్ టైమింగ్స్. ఇన్ కేస్ మీరు ఫ్లైట్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మీరు ఎఫోర్డ్ చేయగలిగితే డైరెక్ట్ శ్రీనగర్కి ఫ్లైట్లో వెళ్ళటం ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇన్ కేస్ మీరు బడ్జెట్ తక్కువలో అవ్వాలనుకుంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ బట్ ట్రైన్ ఒకటే ఉంటుంది. సో ట్రైన్లో మీరు రావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి మనకు కొన్ని ట్రైన్లు అయితే ఉన్నాయి. మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డా, నేను అనవసరంగా ఇప్పుడు మార్నింగ్ సంపక్రాంతి ఎక్కిన హైదరాబాద్లో, ఆడు మళ్ళీ లేట్గా దింపిండు, 11:30-12కేమో దింపిండు. సో మళ్ళీ 3ంటికి వందే భారత్ ఎక్కితే ఆడు జమ్మూలో. మాకు లక్కీగా ఏవో వెబ్సైట్లో అన్నీ ఎతికితే మొత్తానికి గోజో క్యాబ్స్ ద్వారా ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. ఇన్ కేస్ బుక్ కాకపోతే మా పరిస్థితి ఏంది, మళ్ళీ నైట్ స్టే జమ్మూలో పెట్టుకోవాల్సి వస్తుండే. సో చాలా రిస్క్, టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అంటే 2-3 డేస్ వేస్ట్ అయిపోతుంది జర్నీలో. మాకు లక్కీగా ఇప్పుడు నైట్ వర్కౌట్ అయింది కాబట్టి 2 డేసే వేస్ట్ అయింది. ఈ రోజంతా మాకు అట్లీస్ట్ శ్రీనగర్ తిరిగి చూడనీకి అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు బుక్ చేసుకునేటప్పుడు టైమింగ్స్ మాత్రం ప్రాపర్గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఢిల్లీలో ఒక నైట్ స్టే పెట్టుకుందామా, లేకపోతే ఎట్లా ఢిల్లీ వరకు ఫ్లైట్లో వచ్చి మళ్ళీ ఢిల్లీ టు, ఇన్ కేస్ ఢిల్లీ వరకు మీరు ఫ్లైట్లో వస్తే మీరు ఢిల్లీ టు శ్రీనగర్ మళ్ళీ 1 డేలో మార్నింగ్లో కంప్లీట్ అయ్యేటట్టు రీచ్ అయ్యేటట్టు అయితే చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు లేకపోతే. ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్ లాగా వచ్చినాం కాబట్టి, ఏదో బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ లాగా వచ్చినాం కాబట్టి సరిపోయింది. అదే మీరు ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ లేకపోతే కొంచెం ఏజ్డ్ పీపుల్తో, అంటే మన గ్రాండ్ పేరెంట్స్తో కానీ అట్లా వచ్చినట్టయితే చాలా ఇబ్బంది పడతాం. దట్ ఈస్ ద అట్మోస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ పాయింట్ నెంబర్ 2, సిమ్ కార్డు మీది పోస్ట్ పెయిడ్ అయితే ఇక్కడ పనిచేస్తుంది. ఇన్ కేస్ మీది ప్రీపెయిడ్ అయితే పనిచేయదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు జమ్మూలో దిగంగానే లేదా శ్రీనగర్లో దిగంగానే ఒక ప్రీపెయిడ్ సిమ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన నెట్వర్క్లు అయితే ఇక్కడ పనిచేయవు, 100% పనిచేయవు. సో మేము ఫస్ట్ జమ్మూలో మాకు లక్కీగా ఒక ఆంటీ కలిసింది ట్రైన్లో, ఆమె చెప్పిందనమాట. సో ఆమె చెప్పడంతో మేమేం చేసినాం, మాకు సిగ్నల్ అవుట్ అయింది అప్పటికే. సో క్యాబ్ డ్రైవర్కి కాల్ చేయాలన్నా లేకపోతే ఫోన్పేలు గూగుల్ పేలు చేయాలన్నా నెట్వర్క్ ఉండాలి ఆబ్వియస్లీ. నెట్వర్క్ లేకపోతే ఏం చేయలేము. సో వెంటనే మాకు లక్కీగా జమ్మూ రైల్వే స్టేషన్ పక్కనే షాప్ కనపడ్డది. మాకు తెలియదు కానీ షాప్ కనపడ్డది, వెళ్ళినాం తీసుకున్నాం, అయిపోయిందనమాట. సో ఇట్లా మనమైతే డెఫినెట్గా ఆ సిమ్ కార్డ్ అనేది తీసుకోవాలి, అది ది మోస్ట్ ప్రైట్. అండ్ నెంబర్ 3, ఇప్పుడు కొంతమంది నా బాడీ మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ని తట్టుకుంటుంది కాబట్టి నేనేం లేకుండా డేరింగ్గా వచ్చేసిన. సరే చిన్న మంకీ క్యాప్స్ కానీ గ్లౌజులు బూట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకుందామని వచ్చిన. కాకపోతే మీరు కోల్డ్ సిక్నెస్ కానీ లేకపోతే మీరు చలికి అంతగా తట్టుకోలేకపోతే డెఫినెట్గా అయితే మీరు ఏమన్నా తీసుకోండి. మినిమం జాకెట్, ఇయర్స్లోకి గాలి పోకుండా అది కవర్ చేయడానికి గ్లౌస్, ఇట్లాంటి బేసిక్ ఎక్కువగా అనుకోండి. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నా మీరు ఆడ హైదరాబాద్లోనే తీసుకొని ఎక్కండి. ఎందుకంటే మీకు ఆన్ ద వే జర్నీలో కానీ లేకపోతే ఇక్కడ హోటల్ దగ్గర దిగినప్పుడు కానీ ఆ కోల్డ్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో అందుకోసం చెప్తున్నా. సో దీస్ ఆర్ వెరీ 3 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ పాయింట్ నెంబర్ 4 ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు రైట్ ఫ్రమ్ జమ్మూలో లేకపోతే శ్రీనగర్లో దిగినప్పటి నుంచే మీకు టార్చర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈడున్న జనాలు మొత్తం టూరిస్టుల మీదే బతుకుతుంటారు కాబట్టి క్యాబ్ వాడి దగ్గర నుంచి కొట్టోడు కానీ ఇంకేడెవడైనా కానీ రైడ్స్ కానీ అవి కానీ ఇవి కానీ
పక్కా టార్చర్ అయితే మీరు ఫేస్ చేస్తాడు. ప్రతి ఒక్కడు వచ్చి మిమ్మల్ని అడుగుతాడు. ఒక్కొక్కడు ఆకాశాన్ని అంతే ప్రైజ్లో అయితే చెప్తాడు. అంటే కాశ్మీర్ వచ్చే బదులు మీరు మంచిగా మలేషియా లేకపోతే అటు కూడా పోవచ్చు అనమాట. అంటే ఓపెన్గా చెప్తున్నా, మంచి ప్లేసు, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. కానీ ఇక్కడ పరిస్థితులు అయితే ఇట్లనే ఉన్నాయి. సో మీరు ఇది మైండ్లో పెట్టుకొని రావాలా. సో 100% ఈ పాయింట్స్ అయితే మీరు పక్కాగా ప్లాన్ చేసుకొని రావాలా.